ఉపనిషత్తుల్లో ఒక మాట ఉంది. ఈ ప్రపంచం అంతా ఒక మాయ, పరబ్రహ్మే సత్యం. ఆ సత్యాన్ని తెలుసుకునేవాడికే ముక్తి మోక్షం లభిస్తుందట. సో ఈ ప్రపంచం అంతా మాయ అని చెప్పడం వల్ల సొసైటీ డెవలప్మెంట్కి ఆటంకం కలుగుతుంది. ఎందుకంటే అంతా మాయ అని అనుకున్న తర్వాత ఇక ప్రొడక్ట్ని డెవలప్ చేయడం కుదరని పని. పోనీ ప్రపంచం మాయ కాదని యాక్సెప్ట్ చేస్తే ఉపనిషత్తులు తలకిందులవుతాయి. సో దీనికి సొల్యూషన్గా ముందుకొచ్చిందే శంకరాచార్యుల అద్వైతం. ఇతను ఉపనిషత్తులని సపోర్ట్ చేస్తూ అంతా మిథ్య అన్నాడు. అయితే ఈ మాటలకి కొంతమందికి డౌట్ వచ్చింది. ఈ ప్రపంచం అంతా మాయైనప్పుడు మనం రోజు చూస్తున్నదేంటి, చేస్తున్నదేంటి, తెలుసుకుంటున్నదేంటి, చుట్టూ జరుగుతున్నదేంటి అని అడిగారు. దానికి శంకరాచార్యులు ఇదంతా వ్యవహారిక సత్యం అన్నాడు. అంటే డ్రీమ్తో పోల్చాడు.